ఇటీవల మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిర్ణయాలు భారత్కు అనుకూలమా విరుద్ధమా అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. భారతదేశాన్ని మిత్రదేశం అంటూ ప్రశంసలు కురిపిస్తూనే వెనుక భాగంలో వ్యాపారపరంగా భారత్పై ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చెలామణి అవుతున్నాయి. ట్రంప్ ఇటీవల ఖతర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇండియా పాక్ సమస్య పరిష్కారానికి తాను సహాయపడ్డానని పేర్కొన్నారు. ఐ డిడ్ నాట్ వాంట్ టు సే బట్ ఐ హెల్ప్డ్ ఇండియా పాక్ ఇష్యూ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. అదే సమయంలో ఆయన మాటల్లో ప్రేమ కన్నా వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే భావన తలెత్తింది. చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగా యాపిల్ సంస్థ భారత్తో ఉత్పత్తులు తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తామని ప్రకటించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేము యాపిల్ ను అమెరికాలో బాగా ఆదరిస్తున్నాం, కానీ వారు భారత్లో ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఇది నన్ను బాధిస్తోందంటూ టిమ్ కుక్ వెల్లడించారట. అంతేకాదు భారత్లో ఉత్పత్తులపై అధిక టారిఫ్లున్నాయని, ఇది అమెరికా కంపెనీలకు పెద్ద అడ్డంకిగా మారిందని కూడా ఆరోపించారు. భారత్ ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు విధించే దేశాలలో ఒకటిగా పేర్కొన్నారు. ట్రంప్ చేసిన జీరో టారిఫ్ వ్యాఖ్యలపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా భారత్ మధ్య ఎలాంటి సరైన వాణిజ్య ఒప్పందం కుదరలేదని, ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలు తొందరపాటు చర్యలు అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తిపట్టింది. మోదీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ సున్నా టారిఫ్ ప్రకటనల వెనుక ఏ డీల్ దాగుందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాక్కు ఐఎంఎఫ్ సహాయ ప్యాకేజీ మద్దతు, టర్కీకి క్షిపణుల విక్రయం, ఔషధ ధరలపై నిర్ణయాలు, భారత దిగుమతులపై ప్రభావం, యాపిల్ భారత రాకను అడ్డుకోవాలన్న పరోక్ష యత్నం, బిగ్ బిల్ పేరిట మరో వ్యాపార ఒత్తిడి తంతు. వెలుపల స్నేహపూర్వకంగా కనిపించే ట్రంప్ వాస్తవానికి తన బిజినెస్ మైండ్ తో భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా? పాక్ తో ఒత్తిళ్లు పెంచి భారత్ ను వ్యాపార ఒప్పందాల దిశగా నడిపించాలన్నది ట్రంప్ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు శాశ్వతంగా లేదన్నట్టు కనిపిస్తోంది. కానీ ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ చర్యలు అన్ని రాజకీయ వ్యూహాలతో ముడిపడి ఉన్నాయనే మాట నిజం కావచ్చు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద మద్దతుదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాడుల వెనుక కూడా పాక్ కి చెందిన ఉగ్రవాద సంస్థలే ఉన్నాయని అంతర్జాతీయ దర్యాప్తుల్లో స్పష్టమైంది. భారత్తో అనేక సార్లు సరిహద్దులో సమస్యలు సృష్టించి దాడులకు పాల్పడింది కూడా పాకే. అటువంటి పరిస్థితుల్లో భారత్ తీసుకునే రక్షణ చర్యలకు మద్దతుండడం సహజమే. ఎందుకంటే భారత్ అమెరికాకు మిత్రదేశం. తాజాగా భారత్ చేసిన ఒక సైనిక చర్య వల్ల పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులతో పాటు ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లింది. పాక్ స్టాక్ మార్కెట్ కుప్పకూలి 80,000 కోట్ల నష్టం జరిగింది. మొత్తం మీద దాదాపు $3 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నష్టాలను భరించేందుకు ఐఎంఎఫ్ నుంచి $2 బిలియన్ రుణాన్ని అమెరికా సిఫారసు చేసింది. అయితే ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం తటస్థంగా కాకుండా టర్కీకి మద్దతు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. భారత్ కి వ్యతిరేకంగా పాక్ ను టర్కీ డ్రోన్లతో సహాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టర్కీకి అమెరికా $304 మిలియన్ విలువైన హైటెక్ మిసైల్ ను అమ్మేందుకు అంగీకరించింది. ఇందులో 53 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లు, 60 బ్లాక్ 2 మోడల్ క్షిపణులు ఉన్నాయి. ఈ డీల్ అమలుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం. టర్కీ గతంలో రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసినందుకు అమెరికా ఆంక్షలు విధించింది. కానీ ఇప్పుడు అదే అమెరికా టర్కీతో భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వ్యాపార ప్రాధాన్యత లేదా ఇతర రాజకీయ హేతువులేమో అనిపిస్తోంది. పీకేకే అనే వేర్పాటువాద కుర్దిష్ సంస్థతో సంబంధాలున్న సమూహాలకు అమెరికా మద్దతిస్తుండగా, అదే సమయంలో టర్కీతో మంచి సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో అమెరికా తాజాగా ఒప్పందానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక దౌత్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే పాకిస్తాన్ టర్కీ డ్రోన్లతో భారత సైన్యాన్ని ఎదుర్కొనగలగడంలో కీలక మద్దతు టర్కీ నుంచే వచ్చింది. అటువంటి దేశంతో అమెరికా చేస్తున్న ఆయుధ డీళ్లు భారత వ్యతిరేకంగా పరిగణించాల్సిన పరిస్థితి. ఇంకా అమెరికా భారత్ మధ్య గత ఏడాది వాణిజ్యం విలువ లక్షల కోట్ల స్థాయిలో ఉంది. అలాంటి బలమైన ఆర్థిక సంబంధాలను పక్కన పెట్టి టర్కీకి ప్రాధాన్యం ఇవ్వడం వ్యతిరేక సంకేతంగా కనిపిస్తోంది. పైగా ట్రంప్ ప్రభుత్వం కొన్ని అమెరికన్ కంపెనీలను భారత్ నుంచి వ్యాపారం తగ్గించమని ప్రోత్సహిస్తుండడం వివాదాస్పదం. ఔషధ రంగంలో కూడా భారత్ పై ప్రభావం పడేలా నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. అమెరికాలో ఔషధ ధరలు తగ్గించాలని తీసుకున్న కార్యనిర్వాహక ఉత్తర్వు భారత్ నుండి దిగుమతయ్యే మెడిసిన్ల ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది భారత ఔషధ పరిశ్రమకు మరో ఆర్థిక దెబ్బగా భావిస్తున్నారు నిపుణులు. అంతేకాదు ట్రంప్ కొత్త పన్ను చట్ట ప్రకారం అమెరికా నుండి ఇతర దేశాలకు డబ్బు పంపే వారికి 5% పన్ను విధించనున్నారు. ఇది ముఖ్యంగా అమెరికాలో నివసించే భారతీయులకు పెద్ద భారం. తమ కుటుంబాలకు డబ్బులు పంపించే వారికి ఇది తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతుంది. మొత్తానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు భారత్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఆ మిత్రత్వానికి భిన్నంగా కనిపిస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.